హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతీక్ష జరగబోతుంది. ఆ రోజున శ్రీరాముని ఏ విధంగా పూజించాలి, 5 దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏమి చేయాలి, పూజా విధానం గురించి ఈరోజు తెలుసుకుందాము. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని వృద్ధి చేసుకోవాలి అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతల్ని అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వాటికి కలపాలి. అక్షింతలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఒక గిన్నెలో బియ్యం తీసుకొని అందులో కుంకుమ, పసుపు, పచ్చకర్పూరము, ఆవు నెయ్యి కలిపి పెట్టుకోవాలి. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది దేవాలయానికి చేరుకొని లేదా ఇంట్లోనే శ్రీరామనామం జపము చేస్తూ ఉండాలి. అలా పూజ చేయటం వల్ల అక్షింతలకి శక్తి రెట్టింపవుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీరాముని ఆశీర్వాదం కూడా మనకి లభిస్తుంది. ముందుగా రాముల వారి ఫోటోను శుభ్రం చేసుకొని కుంకుమ, గంధం రాసి పూలతో అలంకరించాలి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచి పూజ చేయాలి. తర్వాత అక్షింతలను శ్రీరాముని ఆశీస్సులుగా భావించి రాముల వారికి నమస్కరించి 5 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే సాయంత్రం కూడా స్నానం చేసి పూజలో 5 దీపాలు వెలిగించాలి. ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి నమస్కరించి పసుపు, కుంకుమ వేసి ప్రదక్షిణ చేయాలి. ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. లేదా 5 దీపాలు పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించినా పర్వాలేదు. తర్వాత అక్షింతలను తలపై జల్లుకోవాలి. ఈ అక్షింతలు పాడవకుండా శుభ్రంగా భద్రపరిచి దేవుడి రూములో ఉంచాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలు తలపై వేసుకొని వెళితే రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అంటారు. అలాగే పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ఇతర శుభకార్యాలకి ఈ అక్షింతలు వేసుకుంటే రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తారు.